వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకన్న కుటుంబానికి ఉద్యోగంతో పాటు ఎక్స్గ్రేషియా, సామాజిక ఆర్థిక సర్వేకు శ్రీకారం. పవన్ కు కులం ఆపాదించడం సరికాదు. అనకాపల్లిలో విషాదం. జరిగిన సంఘటనను విచారణ చేస్తాం. దురదృష్టకరం. ఎవరి రాజకీయాలొద్దు. తప్పకుండా ప్రభుత్వం కఠినంగా మీకు ఏదైనా సమాజం ఉంటే ఎక్కడైనా మాఫియా, శాండో, లయాషో, మినరలో, గ్రానైటో ఎక్కడైనా తప్పు జరిగితే నేను రవాణా శాఖ మంత్రిగా అందరికీ ఓపెన్ చెప్తా ఉన్నా. మా దృష్టికి తీసుకురంటే బరాబర్ మీరు యాక్షన్ చేస్తాం. కానీ నిన్న జరిగిన సంఘటన అయితే 3-4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నట్టే ఎవరిదైనా వ్యక్తిగత కక్ష. ఆయన 15-20 రోజుల కింద జగిత్యాల నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. కాబట్టి ఏదేమైనా సరే అన్ని విచారణ చేస్తూ మా కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇది మాకు వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఎంబీఏ చనిపోవడం యాక్సిడెంట్ అంటే బాధ కలిగిస్తున్నటువంటి అంశం. అతని పూర్తిగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ సంఘటన మీద వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు, ఉద్యోగం కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, తదితర అన్ని అంశాల పట్ల వాళ్ళకు ఆదుకొని రవాణా శాఖ కుటుంబానికి అండగా ఉంటాం. ఇసుక లారీ కాదు, అది ఓర్ లారీ. రోడ్ ఉంది, ఓవర్ రోడ్ లేదు. సరే, అది ఇన్సిడెంటల్గా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాథమికంగా నేను ఎస్పీ కలెక్టర్తో మాట్లాడింది. కులాలు మతాలు తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం మంచి పద్ధతి కాదు. నేను ఏదైతే మంచిగా నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు సీఎం ఎట్లా అయ్యారండి? మీరు ఒక కులంతో అయ్యారా? అట్లానే ఆ రోజు రాజశేఖర్ గారు సీఎం అయ్యారంటే అన్ని కులాలతో అయ్యారు. చంద్రబాబు గారు సీఎం గారు అంటే అన్ని కులాలు ఓట్లేస్తే అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని కులాలు కావాలని అంటున్నారు. అన్ని కులాలు కావాలని అంటున్నారు. అంటే కాపులు అంటే నాకు ఇష్టం లేదనే ఆయనకి. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ కాపులు, దానికి ఎవరు కాదన్నారు. అంటే కాపుల్ని దూరం చేయాలనుకుంటున్నారు. ఎవరి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ కాపులకు మనసులో ఉంది. దాన్ని చెదరగొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే జనసేన నాయకుడిని కోరుకుంటా ఉన్నా, మన నాయకుడి గురించి కావాలని ప్రచారం చేసి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం పోరాడదాం. ఈ ఎవరైతే మన నాయకుడి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మనం పోరాడదాం. మీ వెనకైతే నేనుంటా. మనం అందరం కలిసి మన నాయకుడి విషయం ఎవరు ఏం మాట్లాడినా కానీ ఊరుకునే సమస్య లేదు. మరి ఈ విషయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనేవాడు జనసేన ఉన్నటువంటి కార్యకర్తలకి వెనకిత్తు ఉంటాడని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియదు, ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రకమైన ప్రచారాలు, దొంగ ఫోటోలు చూపించి దొంగ చేయటం మంచి పద్ధతి కాదు. న్యాయంగా చేసుకోండి, న్యాయంగా పోండి. ప్రజలు ఎవరిని అంగీకరిస్తారో వాళ్ళు గెలుచుకోండి. కానీ ఇట్లాంటి మోసపూరిత రాజకీయాలు మటు చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అంటే సాయి కృష్ణ మిస్ అయ్యి ఈ రోజులు అవుతున్నా ఇంకా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆచూకీ కనుగొనడంలో ఫెయిల్ అయ్యారని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు అదే సాయి కృష్ణకి స్టార్టింగ్ లోనే కళ్యాణ్ గారు పోయి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బీసీ చేత ప్రెస్ మీట్ పెట్టి ఆయన కాపు కులం కదా, అతని మీద రౌడీ షీట్ ఉన్నా మరి కళ్యాణ్ గారు పోయారు అంటే కులాన్ని ఆపాదిస్తారు. అప్పుడు ఆయన పోలేదు కాబట్టి కులం కదా, ఆయన కులం అయిందని కూడా పోలేదు అన్నారు. అంటే ఎటుదైనా పోయినా ఒక రకంగా ఇట్లు చేస్తారు, పావు పైన ఇట్లు చేస్తారు. ఇది వాళ్ళు కావాలని కళ్యాణ్ గారి మీద కక్షపూరితంగా రాజకీయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా జన సైనికులు అందరం కూడా మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ పేర్ని రాని కానీ వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఆత్మీయ కలయిక అంటారు కాపులది. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అంటే ఏంటి, వైసీపీకి కాపుల్ని దగ్గర చేసేందుకే ఈ మీటింగ్ అని మీరు అనుకుంటారా?
ఇప్పుడు Surveys are being conducted by Government of India since 1950 to collect the socio-economic data employing scientific sampling methods. So 81st round of National Sample Survey, it will be starting from July 2026 to June 2027. It's a 1-year survey. So in this survey, we are covering mainly 3 subjects. One is migration particulars, other one is all India debt and investment survey, other one is situational assessment survey for agriculture households. So this situational assessment survey will be doing only in the rural households. Yes, this is a regional. Now we are organizing the regional training camp. That is for main our purpose is to give the training to our survey enumerators, survey supervisors, and this will be for 4 days program. The 3 days will be it is a theoretical. There will be discussing about the objective of the survey methodologies, and how to get the data to be collected. And in the fourth day, it will be a practical sessions. We are around I think 135 people are participating. All these are the survey enumerators and the survey supervisors. They are our field staffs. We are giving them the training to to have a uniformity in the data collection. So this survey from July 2026 to June 2027, this will be a nationwide survey. There should be uniformity in the data collection, and the main objective of National Sample Survey is that we are maintaining a data quality. To ensure the data quality, we are conducting these trainings. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమల మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణం భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇంకా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. వాయువులు విడుదలవుతున్నాయి. ఘోరమైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోట్ల నష్టపరిహారాలు చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు మరిన్ని చవిచూడకుండా ఉండాలి అంటే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. అనేక మార్లు గగ్గోలు పెడుతున్నాం. సిఐటియు కార్మిక సంఘం ఫిర్యాదులు చేస్తోంది. అయినా ప్రభుత్వ అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం చర్యలు చేపట్టాలనేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.